సినిమా ఫ్యాన్స్కి మాత్రమే పండగ. ఫ్యాన్స్కి మాత్రమే పండగ. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు ఓజీ మూవీ రివ్యూ. నిజంగా చెప్తున్నానంటే దీంట్లోని హీరో మన ఎస్ఎస్ తమన్ గారు అయితే నాకు కనిపించారనమాట. ఎందుకంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్, ఇంచ్ టు ఇంచ్, సెకండ్ బై సెకండ్, మినిట్ టు మినిట్ అతని ఎఫెక్ట్స్ క్లారిటీగా మనకి వినిపించాయి. మ్యూజిక్ అయితే ఎక్సలెంట్గా కంపోజ్ చేశారు మన ఎస్ఎస్ తమన్ గారు. ఇంకా సినిమా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వైలెన్స్ 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 అంతా కూడా వైలెన్స్, బ్లడ్ ఎక్కువగా ఉంది. సినిమాలోని చాలా మందిని అయితే మన పవన్ కళ్యాణ్ గారు అయితే చంపేశారనమాట. సినిమా ఫ్యాన్స్కి మాత్రమే పండగ. ఫ్యాన్స్కి మాత్రమే పండగ, మామూలు జనరల్ ఆడియన్స్కి అయితే కాదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో మీరు చూసుకున్నట్లయితే కేవలం మూడు సార్లు కనబడతారు పవన్ కళ్యాణ్ గారు. మూడు సార్లు కనబడతారు. ఫస్ట్ మనకి ముంబై పోర్ట్ ఏరియాని స్వాధీనం చేసుకుందాం అని చెప్పేసి దొంగలు అటాక్ చేస్తున్నప్పుడు ప్రకాష్ రాజ్ గారి మీద, అప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ అయితే ఉంటుంది ఫస్ట్. దాని తర్వాత మిడిల్లోనే ఎక్కడ కూడా కనిపించరు. సెకండ్ మనకు ఎప్పుడు కనబడతారంటే ఆ వైఫ్, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పాపతో ఒక సాంగ్ అయితే ఉంటుంది, అప్పుడు కనబడతారు. ఇంకా ఇంటర్వెల్ సీక్వెల్స్లో అయితే కనబడతారు అనమాట. ఇంటర్వెల్ సీక్వెల్స్ కూడా గూస్ బంప్స్ వచ్చిన సీక్వెల్స్. ఓకేనా. అతను కనిపించినప్పుడల్లా కూడా గన్స్, కటారా, నెక్స్ట్ ఏంటంటే మనకి నాన్ చాకు, నెక్స్ట్ ఏంటంటే మనకి అందరినీ చంపేయడం, అంతే. బ్లడ్ చాలా 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 ఎక్కువగా అయితే కనబడుతుంటుంది. మూడు సార్లు ఫస్ట్ హాఫ్లో కనబడతారు. సెకండ్ హాఫ్లో మీరు చూసుకున్నట్లయితే మీకు 4 times మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అయితే కనబడతారండి. 4 times కనిపించినప్పుడు కూడా నిజంగా ఫ్యాన్స్ విజల్లో, గోల, హడావిడి మామూలుగా అయితే ఉండదన్నమాట. బేభత్సంగా మన వాళ్ళైతే హడావిడి అయితే చేశారు. కానీ సినిమా 20 years తర్వాత సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అది కాదు. ఓకేనా, అదైతే కానే కాదు. ఎందుకంటే నేను సినిమా చూశాను, మీకు టికెట్ కూడా పెడతాను చూసుకోండి. సినిమా నాకు ఎలాగ అనిపించిందంటే సినిమాలో వైలెన్స్ ఎక్కువగా ఉంది. స్టోరీ అయితే తిన్ని లైన్ ఏంటంటే దొంగ కంటైనర్లో RDX అయితే దాసేసి ఆ కంటైనర్ని ఒక పోర్టుకి తరలించబోయి అక్కడ పోలీసులు ఎక్కువగా ఉంటారని చెప్పి ప్రకాష్ రాజ్ గారి పోర్టుకి అయితే తరలించడం అయితే జరుగుతుంది. ఆ కంటైనర్ని మన ప్రకాష్ రాజ్ గారు దాంట్లో RDX ఉందని చెప్పి ఆ కంటైనర్ అనేది దాచిపెడతారు. దొంగ ఈ కంటైనర్ కోసం ఇదంతా కూడా చేస్తుంటాడు అన్నమాట. ఇది మధ్యలో ఏంటంటే పోర్టు కాపాడుకుందాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హడావిడి అయితే చేస్తారనమాట. అజ్ఞాతవాసి సినిమా లాగా మన పవన్ కళ్యాణ్ గారు మనకి ఫస్ట్ హాఫ్లో అంతా కూడా ఎక్కడైతే కనిపించారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్లో మోషన్ ఎఫెక్ట్స్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి బ్రో. స్లో మోషన్, పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే స్లో మోషన్, ఫైటింగ్ చేశారంటే స్లో మోషన్, కటానా తిప్పారంటే స్లో మోషన్, బుల్లెట్ కాల్చారంటే స్లో మోషన్, అంతా కూడా స్లో మోషన్. నిజంగా చెప్పాలంటే ఎడిటింగ్ సూపర్ సూపర్ సూపర్గా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ ఎక్సలెంట్ అనేది చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తీసేసి వేరే వాళ్ళు ఎవరైనా హీరోగా పెట్టినా సరే సినిమా అయితే ఎవరు ఓకేనా. మార్కో మూవీ బ్లడ్ ఎంత ఎక్కువగా అయితే ఉంటుందో సినిమాలో అంతకన్నా ఎక్కువగా అయితే ఉందన్నమాట. స్టోరీ అయితే ఏమీ లేదు. దాని స్టోరీ ఎక్స్పెక్ట్ చేసేది సినిమాకి అయితే వెళ్ళొద్దు. కాకపోతే ఒకసారి సినిమాకి వెళ్ళండి. నేను చెప్పింది 100% అయితే నిజమైతే ఉంటుందన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, ఎస్ఎస్ తమన్ గారు ప్రాణం పెట్టి అయితే మ్యూజిక్ అయితే కంపోజ్ అయితే చేశారు. ఫ్రేమ్ టు ఫ్రేమ్, ఇంచ్ టు ఇంచ్, మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ తన మార్క్ అయితే కరెక్ట్గా అయితే కనబడింది ఈ మూవీలో, అంతేనమాట. ఇంకా అందరు రివ్యూర్లో కూడా సూపరో డూపరో అని అయితే అంటున్నారు. నేను అది విని నేను వెళ్ళాను. సూపర్ డూపర్ అంటున్నారు కానీ సినిమా అంత ఏమీ లేదు బ్రో. ఓకేనా, సినిమా అంత అయితే లేదు బ్రదర్. ఇది అనమాట నా రివ్యూ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఇంకోటి చెప్తున్నాను, సినిమాలో పవన్ కళ్యాణ్ కనిపించరు సినిమాలో. అసలు మీరు చూస్తే మీకు కూడా సేమ్ ఇదే అయితే అనబడుతుంది అనమాట. స్లో మోషన్ ఎక్కువగా ఉంటుంది. మ్యూజిక్ మాత్రం దోళ తీరిస్తాడు. సౌండ్, సినిమాల్లో ఉన్న సౌండ్ బాక్సులు ఎక్కడ ఊడిపడి కింద పడిపోతాయేమో అని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది అనమాట. అంత భయంకరంగా అయితే మనోడు మ్యూజిక్ ఎర్రగా కొట్టాడు అనమాట. ఇదనమాట ఫుల్ మూవీ రివ్యూ. షార్ట్ వీడియో కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూసినట్టు అనుకుంటున్నాను. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. బాయ్.